హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నామండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అనేది అంత గ్రేవీ లేకుండా, అలా అని వేపుడుగా కాకుండా ఇట్లా గొజ్జుగా చేసుకునేస్తే వేడివేడి అన్నం లేకి పప్పుచారు రసం వేసుకొని తిన్నప్పుడు సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి, దీని టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉప్పు పసుపు వేసి చికెన్ని ఇలా శుభ్రంగా కడుక్కునేయాలి. మనకి నీసు వాసన అనేది ఉండదు. ఇది వచ్చేసి 3/4 కిలో చికెన్ అండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలానే 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ మిరప్పొడి వేసుకునేద్దాము. ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు పడితే మనకి టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపి మనకి టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చండి. నేనైతే వెంటనే చేస్తూ ఉండాను. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, మనం చేసేది ఫ్రై కాబట్టి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు జీలకర్ర వేసుకునేద్దాము. అలానే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి, అలానే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు టమోటాలండి, 3 టమోటాలు అయితే పడుతుంది, చిన్న చిన్నవి. ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, టమోటాలను కూడా కొంచెం మగ్గనియాలండి. ఉల్లిపాయలు టమోటాలు అనేది కొంచెం మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి కొంచెం మగ్గిపోయింది టమోటాలు అనేది. ఇట్లా ఒకసారి కలుపుకునేసి ఈ టమోటాలని ఉల్లిపాయల్ని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకునేసి ఇలా ఒకసారి కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకునేద్దాము. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. టమోటా అనేది ఇంకొంచెం మగ్గిపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. 2 నిమిషాల తర్వాత అండి ఇది చూసారు కదా, టమాటో కూడా మనకి మగ్గిపోయింది. ఒకసారి దీన్ని ఇట్లా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకునేయాలి. ఇలా చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఈ టమోటాలు ఉల్లిపాయలు చికెన్ అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1.5 స్పూను ధనియాల పొడి వేసుకునేద్దాము. ఆల్రెడీ మనం మిరప్పొడి వేసుకున్నాం కాబట్టి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి ఒక 1/2 టీ స్పూన్ మిరప్పొడి వేసుకునేయాలి. కారపొడి అనేది మొత్తం 1.5 స్పూను, 1.5 స్పూన్ ధనియాల పొడి అండి, 2 సమానంగా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇట్లా కలుపుకునేసి, ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకునేద్దాము. ఒక 10 నిమిషాలు ఇలానే ఉడకాలండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక 4-5 తెల్లబాయలు కొట్టి వేసుకునేసి ఒకసారి ఇట్లా కలిపేసుకునేయాలి. ఇప్పుడు మనం చికెన్ ఉడికేదానికి కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి, మరీ ఎక్కువ కాదు. ఒక చిటికెడు నీళ్ళు, చూసారు కదా, ఒక 1/4 గ్లాస్ ఉంటాయండి అంతేను. ఇలా ఈ నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత చికెన్ ఇట్లా కలుపుకునేసి మూత పెట్టి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి. మనకి మొత్తం ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది, అప్పుడు 10 నిమిషాలు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేదానికి 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి. చూసారు కదా, మనకి గ్రేవీ కూడా బాగా తగ్గిపోయినది. ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కపడిపోతుందండి. ఇంతే మనకి సరిపోతుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది, చూసారు కదా. గరిటెతోనే మనకి ముక్క అనేది ఇట్లా చితికిపోయింది. ఇలా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది. రసానికైనా పప్పుచారుకైనా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ అనేది. చికెన్తో మనం చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా కూడా చేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇలా నేను చేసిన చికెన్ కర్రీ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో, మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి.